నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పటినుంచో అడుగుతున్న పెళ్లి వ్లాగ్ అయితే ఫైనల్లీ పోస్ట్ చేసేస్తున్నా. ఇంకా పెళ్లి రోజైతే అంటే ముందు రోజైతే అసలు నిద్ర లేకుండే ఇంకా ఆల్మోస్ట్ ఒక 1:30 తర్వాత అట్లా అనుకుంటా రిచువల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మైలపోలు ఆ వీడియో కూడా పెట్టినా కదా, దాని తర్వాత ఇంకా నేను హెడ్ బాత్ చేసేసుకున్నా. నాకు ఈ అక్క మేకప్ వేస్తున్నారనమాట, హైమక్క. తన గురించి షార్ట్స్లో ఆల్రెడీ చెప్పేసిన, అవి మేబీ దీనికంటే ముందే పోస్ట్ చేసేసి ఉంటా. యాక్చువల్లీ ఏమంటే నేను లగ్న పత్రికకేసిందిగా, తనతో ఏయించుకుందాం తేజుతో అనేసి అనుకున్నా మేకప్. కాకపోతే తను అరుణాచలం వెళ్ళిందనమాట. అయితే ఇంకా నేను వద్దు, అసలు మేకపే వద్దు అని అనుకున్నా. బికాజ్ సెట్ అవ్వంది, కొత్త వాళ్ళతో ఏయించుకుంటే ఎట్లా వేస్తారో అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏమంటే చాలా ఛార్జ్ చేస్తున్నారు. సో నేను వద్దనుకున్నా. లాస్ట్కి ఇంకా మా అత్త హైమక్కని అడిగిందనమాట. ఇంకా అక్క వచ్చి నాకు వేసారు మేకప్. అండ్ ఇక్కడైతే మా అక్క బావకి బియ్యం పోస్తున్నారనమాట. అంటే ఇంటి ఆడపిల్లకి బియ్యం పోయాలన్నమాట. బియ్యం పోసి బట్టలు పెట్టాలి. ఇంకా మా అక్క బావ బట్టలు తెచ్చుకుని ఉండేగా పెళ్ళికి అని చెప్పేసి, అవి ఇంకా మోనిషాకి లంగా జాకెట్ కుట్టించుండే అనమాట. అది ఇంకా పెట్టేసి బియ్యం పోసిండ్రు అనమాట. మా అక్క చాలా బక్క అయిపోయిందని చాలామంది అంటున్నారు. ఇంకా వీడియోస్లో చూస్తే నాకు కూడా చాలా సన్నగా అనిపిస్తుంది, మస్తు బాధేస్తుంది. అండ్ ఇక్కడైతే మా మోనిషా రితిష ఇద్దరు ఇంకా పడుకుంటున్నారు. నా మేకప్ అయితే అయిపోయింది. నాకు వేసిన తర్వాత మా అక్కకు కూడా వేస్తుందనమాట హైమక్క. పెళ్లి కూతురి అక్కవి నువ్వు వేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి వేస్తుందనమాట. యాక్చువల్లీ మా అక్కకి ఇవంతా ఇంట్రెస్ట్ ఉండదు, వద్దనేసి అన్నది. బట్ హైమక్క వేసిందనమాట. అండ్ మా అక్క ఇంకా రెడీ అయిపోగానే మోనిషాని రితిషాని ఇద్దరిని నిద్ర లేపింది. మోనిషాని రెడీ చేస్తుంది. అండ్ రితిషాకి కూడా డ్రెస్ వేసేస్తే హైమక్క తనకు కూడా మినిమల్ మేకప్ చేసిందనమాట. ఇది నా ఫైనల్ లుక్. నాకైతే నా లుక్ చాలా అంటే చాలా నచ్చిందండి. అండ్ మా రితిష ఏరి కోరి మెచ్చి నచ్చి కుట్టించుకున్న లంగా జాకెట్ అనమాట ఇది. అండ్ మేమైతే ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయిపోయినాం. రెడీగా ఉండే అనమాట. ఇంకా ఫస్ట్ నేను, మా అక్క, తమ్ముడు, రితిష, మోనిష, ఇంకా మా పిన్ని అయితే వెళ్తున్నాం అనమాట. అయితే నాకైతే చాలా జల్దీ చేసింది అక్క మేకప్ అయితే. 15 మినిట్స్, ఒక జడకే ఎక్కువ టైం పట్టింది. కాకపోతే రితిష నిద్రపోయినుండే కదా, తను లేచి ఇంకా రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను కొంచెం జల్దీ వెళ్ళాల్సింది హాల్కి, అప్పటికి లేట్ అయిపోయింది. అండ్ మా ఆయన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ హాల్కి దగ్గరలో ఉన్నారంట. నాకేమంటే స్కిన్ మీద సన్నగా పింపుల్స్ లాగా వచ్చినాయి, అవే కనిపిస్తున్నాయి అనమాట. కానీ అక్క మాత్రం మేకప్ చాలా మంచిగా వేసినుండే. అయితే మా ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 20-25 మినిట్స్ అనమాట. కాకపోతే ఏమంటే రోడ్ అక్కడ బాగాలేదని చెప్పి తిరిగిపోయేసరికి కొంచెం లేట్ అయింది. అయితే నాకు ఫోటోగ్రాఫర్ చెప్పిండనమాట సన్నీ, అక్క మీరు దగ్గరికి రాగానే నాకు కాల్ చేయండి అక్క అని చెప్పి. ఈ ఫంక్షన్ హాల్లోనే అనమాట మా పెళ్ళి, కేకే గార్డెన్లో. సో నేను దగ్గరికి రాగానే తనకు కాల్ చేసిన. అండ్ చూడండి, నేను మీకోసం ఇక్కడ కూడా వీడియో షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను అన్నీ కవర్ చేయాలి అని అనుకున్న ఒక్కటే ఫోను, ఇదేమో మెమరీ ఫుల్ ఉంటుంది ఎప్పుడు చూడు. అండ్ ఫ్లెక్సీ అయితే ఇది వేయించిండ్రు అనమాట. మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే అసలు ఒక్కటంటే ఒక్కటి మంచిగా రాలే అండి. అందులో అన్నిట్లలో ఇది ఒక్కటి మంచిగా అనిపించింది. ఇంకా అదే బ్యానర్ లాగా వేయించడం అనమాట. అండ్ నేను దిగిన తర్వాత 2-3 డ్రోన్ షాట్స్ తీస్తాక అనేసి అన్నారు. ఇంకా అప్పటికి లేట్ అయిపోతుందని పంతులు గారు పిలిచిండ్రు అనమాట. ఇవేమంటే 4 రూమ్స్ ఇచ్చిండ్రు అనమాట మనకి. అక్కడ ఫస్ట్ ఒక రూమ్లో ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నానో లేదో ఇంకా తీసుకొచ్చేసేయండి అమ్మాయిని అనేసరికి నేను మండపం దగ్గరికి వెళ్ళిపోయినా. మాదేమంటే పెళ్ళి చెప్పాను కదా, కొంచెం అర్లీగా ఉందన్నమాట. 10:28కే ముహూర్తము. సో జల్దీ అయిపోవాలి అన్నట్టు స్టార్ట్ చేసేసారనమాట. చూడండి, హాల్ మొత్తం ఎంటీ ఉంది. అప్పటికి ఇంకా ఎవ్వరూ రాలేరు. అండ్ నేను ఇది నచ్చి మెచ్చి చేయించుకున్న డెకరేషన్ అనమాట. నేను ఈ విషయంలో అయితే ఫుడ్ విషయంలో అండ్ డెకరేషన్ విషయంలో పైసలు ఆలోచించలేదు. మంచిగా ఉండాలి, మన ఫుడ్ తిని 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి అన్నట్టు మంచి ఫుడ్ పెట్టిద్దాం అనేసి అనుకున్నా. నేను మా ఆయన డిస్కస్ చేసుకొని మా ఇద్దరికి నచ్చిన డిషెస్ అయితే పెట్టించినాము. అండ్ ఈ డెకార్ కూడా ఫస్ట్ నేను చిన్న సెలెక్ట్ చేసిన. బట్ నాకే అనిపించింది అంత పెద్ద హాల్లో ఇంత చిన్న డెకరేషన్ అస్సలు మంచిగా ఉండదని చెప్పి లాస్ట్కి ఇది సెలెక్ట్ చేసిన అనమాట. నాకైతే ఈ డెకరేషన్ మాది ఎంత నచ్చింది తెలుసా అండి. అవుట్పుట్ చాలా అంటే చాలా మంచిగా వచ్చిండే. యాక్చువల్లీ రాత్రికి వాళ్ళు డెకోర్ చేసేటప్పుడు పూలు కొంచెం వాడిపోయినాయి కడుతుండేనంట. మా బావ ఊకుంటాడు అస్సలు. వాళ్ళని పిలిచి ఏం పూలు కట్టినావు అని చెప్పి అడిగి మళ్ళీ వేరే ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ కట్టించిండు అనమాట. ఇక్కడ ఏమంటే నేను మండపంలోకి రాగానే ఫస్ట్ నా చేత
కొంచెం పూజ చేయిస్తున్నారు. మేము తీసుకున్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టి పూజ చేయిస్తున్నారనమాట. పూజ తర్వాత మా ఆయన వాళ్ళ సిస్టర్ నాకేస్తది. అయితే నేను నిన్న ఒక షార్ట్ పోస్ట్ చేసినుండే కదా, అక్క మీరు గోల్డ్ తీసుకున్నా అన్నారు కదా, మళ్ళీ ఈ జ్యువెలరీ ఎందుకు తీసుకుంటున్నారు అనేసి కామెంట్ చేసినారనమాట. యాక్చువల్లీ ఏమంటే మనం తీసుకున్న గోల్డ్ అప్పుడే వేసుకోవద్దు, పూజ తర్వాత వేసుకోవాలన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఏదన్నా ఒకటి ఉండాలి వేసుకోవడానికి, కొంచెం సేపే వేసుకున్నా కదా నేను, ఏదో ఒక్కటన్నా ఉండాలి అన్నట్టు అది తీసుకుని ఉండే అనమాట. ఆ సెట్ 1400 పెట్టి. ఈ సన్నాయి మేళం సౌండ్ కూడా పెట్టొచ్చో లేదో తెలీదు. అయితే నేను నిన్న అడిగిన ఉండే ఒక వీడియోలో పెట్టొచ్చక్క అనేసి అన్నారు, బ్యాండ్స్ అప్పుడు అండ్ ఇది. సో అందుకని ధైర్యం చేసి మధ్యలో మధ్యలో అక్కడక్కడ పెట్టినా అనమాట. మొన్న ఒక షార్ట్ పోస్ట్ చేసినుండే కదా నేను, మేము డ్యాన్సులు చేసింది, దానికి కాపీరైట్ వచ్చినుండే అనమాట. అందుకని కొంచెం భయం వేస్తుంది ఏదైనా పెట్టాలి అని అంటే. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నాకు ఈ దండ వేసిండ్రనమాట. మేము కూడా పెళ్లి పూలు తీసుకున్నాము అండ్ వీళ్ళు కూడా పూలు తీసుకొచ్చిండ్రనమాట. అయితే మా దగ్గర ఏమంటే పెళ్లి పూలు అంటే పూల జడ వస్తుంది, 2 దండలు, అట్లాగే ఇట్లా క్రాస్ ఉంటాయి అన్నమాట, క్రాస్ దండలు కూడా వస్తాయి. అండ్ ఫస్ట్ అయితే నాకు కమ్మలు పెట్టిండ్రు, తర్వాత నెక్లెస్లు వేసిండ్రు అనమాట. ఇంకోటి ఏమంటే నేను ఎంతో నచ్చి మస్తు ఇష్టపడి ఆ చున్నీ చేసుకున్నా అనమాట. అంటే నెట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని దానికి నాకు నచ్చిన లేస్ వేసుకున్నా, కానీ అది కూడా ఒక పట్టుమని 10 నిమిషాలు వేసుకోలే అండి, అది కూడా తీసేసిండ్రు. అంటే ఈ వేసేటప్పుడు అడ్డం వస్తుంది కదా, అట్లా అని చెప్పి తీసేసిర్రు అనమాట. కానీ ఆ చున్నీ వేసుకొని లాస్ట్కి ఫొటోస్ దించుతా అనేసి అన్నాడు సన్నీ ఫోటోగ్రాఫర్. కాకపోతే ఏమంటే వీళ్ళు చున్నీ సామాన్తో పాటు ఇంటికి పంపించేసిండ్రు. అండ్ ఇక్కడేమో మా అత్త చూడండి, మోనిషాని మా అక్క ఏం రెడీ చేయలేదన్నమాట, కనీసం జుట్లు కూడా ప్రాపర్గా వేయలేదు. ఇక్కడ తీసుకొచ్చినాక మా అత్త 2 జుట్లు వేసి, నేను తీసేసిన కదా హారము, అందులో చిన్న హారం మోనిషాకి వేసిందనమాట. వేసి ఇంకా బొట్టు గిట్ట పెట్టి రెడీ చేసింది. యాక్చువల్లీ ఏమంటే మా అక్క బొట్టు పెట్టింది తన కాటుకతో, దానిపైన పౌడర్ పెట్టలే, తను ఇట్లా చేసుకునే వరకు అది మొత్తం స్మడ్జ్ అయిపోయింది. అండ్ అది మా అక్క లుక్ అనమాట. మా అక్క లుక్ కొంచెం మీకు మంచిగా చూపించేది ఉండే, నాకైతే నిజంగా చెప్తున్నాను మా అక్క లుక్ నచ్చలేదండి. దాని శారీ నచ్చింది కానీ దాని హెయిర్ స్టైల్ నాకు నచ్చలేదు. ఎప్పుడు ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటుంది, ఎందుకో ఏమో మా అక్క కొంచెం వెరైటీగా ట్రై చేసింది అనమాట. దట్స్ ఓకే, అప్పుడప్పుడు అట్లా చేయాలి. కాకపోతే మా అక్క ఇంకొంచెం మంచిగా రెడీ అవ్వాల్సింది. అంటే అది పాపడి పిల్ల వేసుకోలేదు, ముక్కు పుడక పెట్టుకోలేదు, వడ్డానం పెట్టుకోలేదు. అండ్ మా బావ ఇట్లా సింపుల్గా రెడీ అయినరనమాట. ఆయననేమో ముందు ఒక చైర్ వేసి కూర్చోబెట్టేసిండ్రు. ఇక్కడనేమో నాకు కొనిచ్చిన శారీ ఉంది కదా, అది వేసి నాకు బియ్యం పోస్తున్నారనమాట. జ్యువెలరీ అంతా పెట్టేసిన తర్వాత బియ్యం పోస్తున్నారు. అండ్ మా రితిషాకి మోనిషాకి సేమ్ ఒకటే చీరలో అది చింపి కుట్టించినాం అనమాట డ్రెస్సెస్. వీళ్ళిద్దరు లుక్ ఎట్లా ఉంది కామెంట్ చేయండి. మా మోని పాపని ఇంకొంచెం మంచి రెడీ చేయాల్సింది. అండ్ ఇక్కడైతే నాకు మా ఆడబిడ్డ పసుపు తాడు కట్టిందనమాట. తెలంగాణలో ఏమంటే అబ్బాయి తాళి కట్టే కంటే ముందు అబ్బాయి వాళ్ళ సిస్టర్ పసుపు తాడు కడుతుంది అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది యాక్చువల్లీ. ఇక్కడనేమో మా అక్క బావ ఇద్దరు మా ఆయన కాళ్ళు కడుగుతున్నారు. అయితే కొంతమంది అడిగినరు నన్ను, కాళ్ళు ఎవరు కడిగినరు అని చెప్పి. మా అక్క బావనే కడిగినరు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇచ్చిండ్రు అనమాట. అయితే ఇక్కడనేమో నాకు పసుపు తాడు కట్టేసింది చూడండి ఆల్రెడీ. ఆ క్లిప్ ఉండాల్సింది, మిస్ అయిపోయింది. యాక్చువల్లీ నేనేమంటే ప్రాపర్గా అంటే కంప్లీట్గా లేదనమాట వీడియో. నేను పెట్టడం ఎందుకు, ఫోటోగ్రాఫర్ ఇచ్చిన తర్వాత పెడదాం అనేసి అనుకున్నా. బట్ మీరు కంటిన్యూస్గా అడుగుతున్నారు, ఇప్పుడు కూర్చొని ఎడిట్ చేస్తున్నా. నేను పెళ్ళైనప్పటి నుంచి ఏది ఎడిట్ చేయలేదండి. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు ప్రజెంట్లీ ఉంటున్నాం కదా, ఇక్కడ నెట్టే లేదు అసలు. ఫోన్ కాల్స్ వచ్చినా కానీ నాకు తెలియట్లేదు. ఒక్కొక్కసారి నెట్ వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మా అక్క బావ ఒకరికి ఒకరు కంకణం కట్టుకుంటున్నారు అనమాట. అయితే చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. అంటే ఇది మొత్తం కూడా లేదు కదా, కొంచెం కొంచెం బిట్స్ లాగా ఉంది, మీకు అర్థమవుతుందో కాదో. రా టాక్స్ పెట్టేస్తా, సౌండ్ పెట్టేస్తా, చూస్తూ ఉండండి.
గాడ్! నాకు ఇప్పుడు ఈ వీడియో క్లిప్స్ చూస్తుంటే అసలు లిటరల్లీ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. నేను వెనక సైడ్ కూర్చున్నా కదా! ముందు ఏం జరుగుతుందో నేను చూడలేదనమాట. అండ్ పెళ్ళయిన దగ్గర నుంచి కూడా నేనెప్పుడు ఈ వీడియోస్ ఓపెన్ చేసి నిజంగా చూడలేదు. ఓన్లీ ఏది చూసినా అంటే నాకు తాళి కట్టేది ఆ వీడియో ఉండే అదొక్కటి చూసినా అనమాట. ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే అసలు లిటరల్లీ నాకు కళ్ళలో నుంచి నీళ్ళొస్తున్నాయి. మా అక్క, బావ అసలు పేరెంట్స్ ప్లేస్‌లో ఉండి కాళ్ళు కడుగుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్. మా అక్క అంటే నా గురించి ఏదైనా చేస్తది. బికాజ్ షీ ఈజ్ మై ఓన్ సిస్టర్. మేమిద్దరం ఒక్క రక్తం కాబట్టి తను ఆబ్వియస్లీ నా గురించి ఏదైనా చేస్తది. బట్ మా బావ కూడా చేస్తున్నారంటే లిటరల్లీ ఐయామ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. సీరియస్లీ అండ్ లక్కీ టు హ్యావ్ దెమ్. అయితే చాలామంది కూడా మా అక్క, బావని పొగుడుతారు. నిజంగా ఇట్లాంటోళ్ళు ఉండడము నిజంగా చాలా చాలా గ్రేట్. ఈ రోజులల్లో ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎవరిది ఆళ్ళు చూసుకుంటారు. బట్ మా అక్క ఏమంటే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటది. మా చెల్లెకి జల్దీ పెళ్లి చేయాలి. అసలు ఎంత అంటే మా అక్క డ్రీమ్ అనమాట ఇది. నా పెళ్ళి జరగాలి అని చెప్పేసి లిటరల్లీ ఎంతమంది దేవుళ్ళకి మొక్కిందో మా చెల్లెకి మంచి సంబంధం కుదరాలి, మంచిగా పెళ్లి జరగాలి అని చెప్పేసి. అండ్ ఇంకోటేమంటే అందరూ మా అక్కని అంటారు, "ఏంది ఇంత బక్క అయిపోతున్నావు" అని. ఈ మధ్యలో అయితే ఇంకా చాలామంది అంటుండ్రు. ఇన్‌ఫ్యాక్ట్ చాలా బక్కగా అయింది మా అక్క. అయితే తను అందరికి ఏం చెప్తది తెలుసా? ఇప్పుడు మా చెల్లె పెళ్లి అయితుంది కదా! ఇక ఇప్పటి నుంచి నాకు ఏమి టెన్షన్ లేదు. మంచిగా తిని ఏం ఆలోచించకుండా మంచిగా ఉంటా. ఆటోమేటిక్‌గా లావైతా అని చెప్తది తెలుసా అందరికీ. అక్క నా మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకుంది. పిచ్చి ప్రేమ అసలు. ఏదంటే అది ఎనీథింగ్ ఏదన్నా అడిగింది ఆలస్యం అది చేసేస్తది ఇమ్మీడియేట్‌గా నా కోసము. ఒకప్పుడు ఇద్దరము అసలు కొట్టుకొని చచ్చేటోళ్ళము. ఒక్కరంటే ఒకరికి అస్సలు పడకపోయేది. అండ్ నేనన్నా కొంచెం మా అక్కతో ప్రేమగా ఉండాలని ట్రై చేస్తుండే కానీ, బట్ మా అక్క అయితే ఎందుకో ఇట్లా ఊకూకే కొట్లాడేదనమాట. కానీ ఇప్పుడు ఇంత మంచిగా చూసుకుంటుంది నిజంగా. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడేమంటే మా ఆయనకి కాళ్ళు కడిగిన తర్వాత రింగ్ పెడుతున్నారు. మా ఆయనకి మేము రింగ్ అండ్ చైన్ తీసుకునుండే. ఫస్ట్ రింగ్ ఏమో మా బావ చేత పెట్టించిండ్రు. చైన్ మా తమ్మునితోటి ఏపిచ్చిండ్రనమాట. అయితే రింగ్ ఏమంటే ఎలాంటి డిజైన్ ఉండకుండా ప్లెయిన్‌ది ఉండాలనమాట. మా ఆయన కొన్నప్పుడైతే గోల్డ్ రేట్ అసలు బీభత్సంగా పీక్స్‌లో ఉండే. అసలు 1,75,000 ఉండే అనమాట. అప్పుడు తీసుకున్నాము. అది కూడా 22 క్యారెట్స్‌ది తీసుకొని అప్పటిదప్పుడు ఆయనకి రింగ్ చేయించుకొచ్చినాము. అండ్ ఇక్కడేమో మా ఆయన వాళ్ళ అన్న, వదిన, మా అక్క, బావకి బట్టలు పెడుతున్నారనమాట. అండ్ మేము కూడా వాళ్ళకి బట్టలు పెట్టాలనమాట. మేము కూడా వాళ్ళకి బట్టలు తీసుకొచ్చినాము. ఫస్ట్ అయితే వాళ్ళు పెడుతున్నారు మా బావకి, అక్కకి. నేను కట్టుకున్న శారీ, మా అక్క కట్టుకున్న శారీ నాకెందుకో సేమ్ అనిపిస్తున్నాయి కలర్స్. జస్ట్ బార్డర్ డిఫరెంట్ లాగా ఉంది. అండ్ ఇంకోటేమంటే మా అక్క గురించి నేను కనకాంబరాలు తీసుకొని ఇంట్లో పెట్టినుండే. పెట్టుకోమంటే పెట్టుకోలేదు. ఈ వేణి ఏమంటే నాకు 3 ఇచ్చిండ్రు కదా! 3 పెట్టుకుంటే ఓవర్‌గా ఉందని చెప్పి 2 పెట్టుకున్నా. ఒకటి రోజ్ పెటల్స్ ఉండే కదా! అది పెట్టుకొని చూడండి. మా అక్క జడ కూడా సింపుల్‌గా అయిపోయినట్టు అనిపించింది. నా ఎంగేజ్‌మెంట్‌లో మా అక్క లుక్ బాగుండే కానీ పెళ్ళిలో ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఇక్కడ జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుందనమాట. అక్కడ కరెక్ట్ టైంకైతే జీలకర్ర బెల్లం పెట్టిచ్చేసిండ్రు మంచి గడియలలో. యాక్చువల్లీ ఏమంటే ఈ అడ్డు తెర ఉంది కదా! అది నేను వేరేది కొనుండే. అది తీసుకురాకుండా టెన్షన్‌లో మా అక్క వేరేది తీసుకొచ్చింది. అంటే నేను ఈ శ్రీవేదాలో శారీ కొనుండే అనమాట. వాళ్ళు ఇచ్చిండ్రు ఇది కాంప్లిమెంటరీ లాగా. అది తీసుకొచ్చింది. మేము కొన్నది వేరు, ఇక్కడికి తీసుకొచ్చింది వేరు. అండ్ ఇంకొకటి ఏమంటే మా మోనిషా కోసం కొన్న థింగ్స్ కొన్ని మర్చిపోయింది మా అక్క. అండ్ నేను ముక్కు పుడకలు కొనుక్కునుండే, ఆర్డర్ పెట్టుకునుండే. అది మర్చిపోయింది. నేను యాక్చువల్లీ పెద్ద ముక్కు పుడక పెట్టుకోవాల్సింది. అదొక్కటి నాకు తక్కువ అయినట్టు అనిపించింది. అండ్ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పంతులు గారు ఏమంటే అది గట్టిగా ఇట్లా ప్రెస్ చేసేసిండ్రనమాట. దాని మీద నుంచి తమలపాకు తీసేసి. మా అత్త అయితే చాలా ఎమోషనల్. అక్కడ జీలకర్ర బెల్లం జరుగుతుంటే ఇక్కడ ఏడుస్తుంది. తను ఏడ్చేటప్పుడు నేను చూసిన. ఇంక అప్పటి నుంచి నాకు కూడా బాధ అంటే బాధ అయింది. అసలు ఎంత
బాధ అనిపించిందంటే ఇంకా నేను ఇంక వెళ్ళిపోతున్నా మా అత్తగారింటికి. ఇంక వీళ్ళు ఎట్లుంటారో ఏంది అని చెప్పి ముందు నుంచి నాకు ఉండే, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోయిందనమాట. చాలా బాధ అయింది. అండ్ ఒక దిక్కేమో టెన్షన్ అవుతుంది, మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రాలేరని చెప్పి. మా అత్తమ్మ వాళ్ళు రాలేకుండే అనమాట. మా ఆయన వాళ్ళ అన్న వదిన ఇద్దరే ఉన్నారు. మా అత్తమ్మ ఇంకా మా ఆయన వాళ్ళ చెల్లె ఎవ్వరు రాలేరు. ఇక్కడేమో మాకు కాలు తొక్కిపిస్తున్నారనమాట. 3 టైమ్స్ అట్లా తొక్కమన్నారు. అండ్ నా కాలు తను తొక్కారనమాట. ఇవన్నీ చిన్న చిన్న రిచువల్స్. ఇవి ఎందుకు చేస్తారో మనకైతే అస్సలు తెలీదు. నిజం చెప్తున్నా అండి, నేను ఎవ్వరు పెళ్ళి అటెండ్ అటెండ్ అయిన చాలామంది పెళ్ళిళ్ళు, బట్ దగ్గర ఉండి ఎవరి పెళ్ళి చూడలేదన్నమాట మొత్తం ప్రాసెస్. మా అక్క పెళ్ళి చూసిన, ఇవన్నీ జరిగినాయి. బట్ అవి ఎందుకు చేస్తారో నాకైతే తెలియదండి. సారీ, ఏదైనా తప్పుగా చెప్పుంటే. కాలు దొక్కడం అంటారా, మళ్ళీ దాన్ని ఏమంటారో తెలీదు. అండ్ ఇక్కడైతే ఫొటోస్ గురించి మళ్ళీ ఒకసారి చేయి పెట్టమంటే ఒకరి మీద ఒకరం ఇట్లా తలపైన ఒకరం చేయి పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమంటే ఇంకా తాళి కూడా టైంకి కట్టించేయాలన్నట్టు జల్దీ జల్దీ చేస్తున్నారు. బట్ ఏమంటే వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ అంటున్నారు అనమాట, పంతులు గారు మీరు నాకు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఫొటోస్ రావట్లేదు అనేసి అంటే మళ్ళీ ఇట్లా ఒకరి తలపైన ఒకరం చేయి పెట్టుకున్నాం అనమాట. అయితే మా ఆయనకేమో నా లుక్ నచ్చిందంట. ఆయన లుక్ ఆయనకి ఏం నచ్చలేదంట. నేనేం గ్రూమింగ్ కాలేదు, నా లుక్ మంచలేదు అనేసి అంటున్నారు. ఆయన హెయిర్ సెట్ చేయించుకుందాం అనుకుంటారంట. బట్ అంత టైం లేకుండే ఆయన కూడా. ఆయన ఏమంటే 23rd వరకు ఆఫీస్కి వెళ్ళిండ్రనమాట. జస్ట్ 2 డేసే. ఆ 2 డేస్ కూడా పెళ్లి కొడుకుని చేయడం వల్ల ఇంట్లోనే ఉండిపోయినరు. సో ఆయన పెద్దగా ఏం రెడీ అవ్వలేకపోయిండ్రనమాట. అండ్ ఇక్కడ అయితే మేము దండలు వేసుకుంటున్నాము. ఇవన్నమాట నేను చెప్పిన క్రాస్ దండలు. ఇట్లా మెడలో నుంచి వేసుకున్న తర్వాత మనం ఇట్లా హ్యాండ్స్ పెడితే ఇట్లా వస్తాయి చూడండి, క్రాస్ ఉంటాయి దండలు. ఒకరికొకరం దండలు వేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసిండ్రనమాట. దాని తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమంటే మా అక్క బావ ఇద్దరు కలిసి కన్యాదానం చేసిండ్రనమాట. ఆ ప్రాసెస్ ఇదంతా. పాపం మా అక్క ఎంతసేపు నించొని ఇట్లా వాటర్ పోయాలన్నమాట. అండ్ ఈ కార్యక్రమం చాలాసేపు జరిగింది. నాకు కూడా అండి ఉన్నట్టుండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ నేను ఉపవాసం ఉండే కదా, ముందు రోజు కూడా ఏం తినలేదు, అండ్ పెళ్లి రోజు కూడా ఏం తినకూడదు కదా. సో ఉపవాసం ఉండే నాకు ఎట్లా అంటే డీహైడ్రేట్ అయినట్టు అయిపోయింది. ఇంకోటి విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు నా వల్ల కాలేదండి. ఇక్కడ నుంచి మీరు నా ఫేస్లో కూడా నోటీస్ చేయొచ్చు, మొత్తం ఎట్లనో అయిపోయినా. అండ్ ఇంకోటి ఏమంటే మా అత్తమ్మ ఇంకా రాలేదు అని చెప్పి టెన్షన్ అవుతుండే అనమాట. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా తాళి కట్టించడమే అనమాట. మా అత్తమ్మ జల్దీ వస్తే మంచిగా ఉండు అనేసి అనుకుంటున్నా. అది ఇంకొంచెం టెన్షన్ ఉండే అనమాట. ఎవరికైనా ఉంటుంది కదా కొడుకు పెళ్ళి చూడాలని చెప్పేసి. మా అత్తమ్మ జల్దీ వస్తే మంచిగుండు అనేసి అనుకుంటున్నా. బట్ మా అత్తమ్మ రాలేరనమాట. నాకు తాళి కట్టేసిన తర్వాత మేము బియ్యం పోసుకునేటప్పుడు, అదే తలంబ్రాలు పోసుకునేటప్పుడు వచ్చిండ్రనమాట. పెళ్లి కూతురు ఓకే ఓకే నువ్వే సగం అడ్రస్ చూస్తున్నావు అరే
अर्थेत कामेत मोक्षेत नाति चैतन्यः नाति नाति जगच्चरामिः धर्मं साक्षिगा समसाक्षिगा मुक्कोटि देवतల సాక్షిగా ఆత్మ సాక్షిగా బ్రహ్మాండ సాక్షిగా భక్తుల సాక్షిగా కులం సాక్షిగా కళ్యాణ మండపం సాక్షిగా నా యొక్క చిరంజీవి ప్రశాంతిని భజంత్రి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి 2 పార్ట్స్ లాగా ఎడిట్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.